అందరికీ నమస్తే అండి. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఉండే రోజులను వసంత నవరాత్రులుగా జరుపుకుంటాము. అంటే తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమై శ్రీరామ నవమి వరకు ఉండే ఈ 9 రోజులను వసంత నవరాత్రులుగా జరుపుకుంటామండి. ఈ వసంత నవరాత్రులనే లలితా నవరాత్రులని, గర్భ నవరాత్రులని కూడా పిలుస్తారు. వీటిని గర్భ నవరాత్రులు అని ఎందుకంటారంటే ఇవి శ్రీరామచంద్రుడు తన తల్లి గర్భంలో ఉండే ఆఖరి 9 రోజులు కాబట్టి ఈ నవరాత్రులను గర్భ నవరాత్రులు అని కూడా పిలుస్తారండి. అంతటి పవిత్రమైన ఈ లలితా నవరాత్రులు ఈ 2026వ సంవత్సరంలో మార్చి 19 చైత్రశుద్ధ పాడ్యమి గురువారంతో ప్రారంభమై మార్చి 27 చైత్రశుద్ధ నవమి శుక్రవారంతో ముగుస్తాయండి. ఈ లలితా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలికగా శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే వీడియోని త్వరలోనే షేర్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.